వెల్కమ్ బ్యాక్. సో ఒక డైలాగ్ ఉంది టెంపర్లో. జూనియర్ ఎన్టీఆర్ మన పోసాని కృష్ణమూర్తి గారిని అంటారు, మూర్తి గారు మీరు ఉంటే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి, మధ్యలో ఉండకండి అని అంటాడు. గుర్తుందా ఆ డైలాగ్? సో ఎందుకు చెప్తున్నా ఆ డైలాగ్ అంటే, నేను నిన్న మొన్న ఒక 2 వీడియోలు పెట్టా కదా, చాలా డిప్లొమాటిక్గా పెట్టాను. నువ్వు ఏం చెప్తలేవు, అవుతుందా అవదా మాకు క్లారిటీ రావట్లేదు, నువ్వు ఏదేదో చెప్పినావు అని ఒక కామెంట్ వచ్చింది. కరెక్టే, అది నేను అవుతుంది అవ్వదని ఏం చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా లైఫ్ స్కిల్ గురించి చెప్పిన, చదువుకోండి, సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి అని. కానీ అందరికీ అది గోల్ అవ్వకపోవచ్చు. ఎందుకు ఎంజాయ్ చేయాలి సబ్జెక్టు, నాకేం అవసరం, నేను గ్రూప్ 1 కోసమే వచ్చినా, నువ్వు అవుతుందా అవ్వదా నీ ఒపీనియన్ చెప్పురా బాబు, అది చెప్పకుండా మిగతా సోదంతా చెప్తావేంది అని కొంతమంది అనుకోవచ్చు మనసులో. కరెక్టే, అది తప్పేం కాదు. సో నాకేమనిపించింది అంటే, అవును కదా, అది కూడా పాయింటే కదా, నేను సబ్జెక్ట్ ఎంజాయ్ చేసి అందరూ ఎందుకు ఎంజాయ్ చేయాలి సబ్జెక్ట్, అవసరం లేదు. పీపుల్ హ్యావ్ కమ్ ఫర్ ఏ పర్టికులర్ రీజన్, దే వాంట్ టు రైట్ ద గ్రూప్ 1 అండ్ దెన్ జస్ట్ దే గో అవే. సబ్జెక్ట్ ఎంజాయ్ చేయు, అది చేయు, ఇది చేయి అని చెప్పడానికి నువ్వెవరు? సో సిచ్యువేషన్ని బట్టి నువ్వు చెప్పు. మరి ఇప్పుడు నువ్వంటే నేను ఇక్కడ అవుతుందా అవదా అనేది కరెక్ట్ చెప్పు, సో మాకు క్లారిటీ వస్తుంది అనేది కొంతమంది భావన. అది కరెక్టా? అది డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. సో నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, మై ఆనెస్ట్ ఒపీనియన్, ఇన్ని కేసులు ఇంత చూసి విత్ మినిమం కామన్ సెన్స్ ఇది అవ్వదండి. అంటే అక్టోబర్లో మాత్రం అవ్వదు, జనవరిలో అవుతుందా ఫిబ్రవరిలో అవుతుందా అనేది నాకు తెలియదు, కానీ అక్టోబర్లో మాత్రం అవ్వదు, ఎగ్జామ్ అయితే అవ్వదు. విత్ బేసిక్ కామన్ సెన్స్, సింపుల్ కామన్ సెన్స్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అక్టోబర్. అది నా ఒపీనియన్, అంతే. ఇది ఇక్కడికి పీరియడ్. ఇక దీన్ని బేస్ చేసుకొని, అరే ఆదిత్య భాయ్ అక్టోబర్లో అవ్వదు కదా, నేను బుక్కులు పట్టుకోను అంటే అది నా ప్రాబ్లం కాదు. ఎందుకు అని అంటే, ఒకవేళ అయితే చెప్పలేము. నేను అనుకుంటున్నా అక్టోబర్లో అవ్వదని, ఇది నా ఒపీనియన్. సో ఇట్ ఈస్ మై ఆర్టికల్ 19(1)(a) రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో నేను చెప్తున్నా, నా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. నేను ఐఎమ్ గివింగ్ మై ఎక్స్ప్రెషన్ విత్ ఆల్ ద పెండింగ్ కేసెస్ ఆర్ వాట్ ఎవర్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ కేసెస్ ఐఎమ్ గివింగ్ యూ అండ్ మై ఒపీనియన్ దట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. కానీ నేనేమంటానంటే, అవ్వదు అని నేను అంటున్నా. మీరు నా వీడియోస్ చూసిన వాళ్ళు, నా మీద అభిప్రాయం గౌరవం ఉన్న వాళ్ళు ఏమో అరే కరెక్టే భయ్యా అనే వాళ్ళు అనొచ్చు. లేదు వీడు చెప్పేది ఏంది, నేను చదువుకుంటా అంటే వెళ్ళండి, గుడ్, దట్ ఈస్ ఆల్సో గుడ్. అక్టోబర్లో అవ్వదు అంటే దాని అర్థం మీరు చదువుకోవాల్సిన అవసరం లేదని కాదు కదా. యూ పీపుల్ హూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ కంటిన్యూస్లీ ప్రిపేర్. కానీ నా ఒపీనియన్ ఇక్కడ నేను షేర్ చేయదలుచుకున్నా, అంతే. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. కానీ చదివే వాళ్ళు చదవండి. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, చాలా మంది లీవ్స్ అవి ఇవి ఉన్నాయండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, దానికోసం నాకు అనిపించింది. సో చాలా నేను నిన్న మొన్న వీడియోలు చెప్పాను కదా, అది మన కొంతమంది పెండింగ్ పనులు అన్ని పెట్టుకొని వచ్చారు అది అనుకున్నాం కదా. సో వాళ్ళు కొంచెం ధైర్యం ఉంటే, వాళ్ళకు కూడా ఒక అభిప్రాయము, వాళ్ళు కూడా ఇఫ్ దే కెన్ ఫార్మ్ సమ్ ఒపీనియన్, వాళ్ళు కూడా కామన్ సెన్స్ ఉపయోగించి సిచ్యువేషన్స్ అనాలిసిస్ చేసి వాళ్ళు కూడా వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటే, వాళ్ళు దే కెన్ టేక్ అప్ ద అదర్ టాస్క్స్ విచ్ హ్యావ్ బీన్ పెండింగ్ ఇన్ దేర్ పైప్ లైన్. చేసుకొని మళ్ళీ కొంచెం ఒక 1-2 months తర్వాత మళ్ళీ దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్, దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. అదండి అట్లా. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. చెప్పాలనిపించింది చెప్పాను. దీని నా వీడియో కానీ నా ఒపీనియన్ని బేస్ చేసుకొని నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, లేకపోతే ఎవరి యొక్క అభిప్రాయం నేను మార్చదలుచుకోలేదు. అది నా ఇంటెన్షన్ కాదు, నా అభిమతం కాదు. ఎవరు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనట్లేదు. I definitely agree to disagree with you people, disagree to agree with you people. సో అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ ఒపీనియన్స్ మీకున్న మంచిదే, వెరీ గుడ్. మీ సిచ్యువేషన్ని చూసి మీ డెసిషన్ తీసుకోండి, అది నేను చెప్పేది. ఓకే, ఇది నేను చెప్పిన ఒపీనియన్ అవ్వదని చెప్పి అక్టోబర్లో. కానీ మీ సిచ్యువేషన్స్ మీకే కరెక్ట్గా తెలుసు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. అంతేగాని ఎవరో చెప్పారు కదా నేను ఇట్లా తీసుకుంటా అట్లా తీసుకుంటా అనేది రాంగ్ డెసిషన్ మేకింగ్ అవుతుందండి. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.